సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. మర్మములెరిగిన మహనీయుడవు, మర్మములెరిగిన మహనీయుడవు. మరుగైయుందునా మహిమాన్వితుడా, మరుగైయుండునా మహిమాన్వితుడా. హృదయాలోచన ఎరిగినవాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. మంచిది ప్రియులారా, వాక్య భాగాన్ని మనం మళ్ళీ అది కంటిన్యూ మనం చదువుదాము. ఏడ్చుట గురించి వాటి యొక్క కంటిన్యూ మనం చదువుకుందాము. 2వ రాజులు గ్రంథము 2వ రాజులు 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 13, 14 2వ రాజులు. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయను. యెహోయాషు షమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఇక్కడ అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు మరి ఏడ్చుట గురించి మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ఎజ్రా 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఎజ్రా 3, 12వ వచనాన్ని మనం చూద్దాం. నాతో మాట్లాడు ప్రభువా. ఎజ్రా 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, ఎజ్రా ఎజ్రా 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 3:12 3వ అధ్యాయము 12వ వచనం. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఆ శబ్దము బహుదూరము వినబడెను. కొంతమంది ఏడుస్తూ ఉంటున్నారు, కొంతమంది ఆ సంతోషంతో ఆనంద బాష్పాలు కరుస్తూ ఉంటున్నారు. మరి ప్రజలకు ఏదో అని వారికి అర్థము కాలేకపోయి ఉన్నది. ఇక్కడ ఈ విషయాన్ని 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు బలిపీఠము
కట్టెను, బలులు పునః ప్రారంభించెను. 8 దేవాలయపు పునాది వేయబడెను. దేవాలయం యొక్క పునాది వేయబడినప్పుడు ప్రజలు సంతోషపడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మందిరము మరి ఈ విషయాన్ని మరొక పారము వృద్ధులైన యాజకులు అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. తమ పరిపాలన క్రింద ఉన్న రాజ్యంలోని మతములను ప్రోత్సహించుట, మత తాత్పర్యము లేని పారసిక రాజ్య అలవాటుగా ఉన్నది. బబులోను గుళ్ళల్లో భద్రపరిచి ఉన్న యెరూషలేము దేవాలయపు వస్తువులన్నిటినీ కోరేసు రాజు తీసి యూదులకు తిరిగి ఇచ్చాడు. తిరిగి వచ్చిన నివాసులు దేవాలయమునకు పునాది వేసినప్పుడు వారి ధ్వని బహుదూరము వినబడింది. దేవుని వారు దర్శించు స్థలము దేవాలయం ఉండినది కనుకనే దేవునితో వారు నూతన జీవితము ప్రారంభించుటకు ఇది చూపుచున్నది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి మత తాత్పర్యము లేని కొంత పాత నిబంధనలో కొన్ని సందర్భంలో మతానికి ప్రేరేపణ కలిగినటువంటి వారిగా చాలామంది ఉంటూ ఉన్నారు, మత పెద్దలుగా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం బాగా ఆలోచన చేసినప్పుడు మత తాత్పర్యము లేనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రజలు ఇష్టపడాలి అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే 13వ వచనాన్ని కూడా చూసినప్పుడు ఏది సంతోషమో, ఏది శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయింది. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని వేడువ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, వేడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకోనని వారికి పంతులు పంపించుడి అని చెప్పి ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతుంది. ఈ 8వ అధ్యాయంలో నెహెమ్యాలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే తమ పద్ధతి ప్రకారం ధర్మశాస్త్ర పుస్తకమును చదివి వినిపించుట 1 నుంచి 9 వచనాల వరకు, 9 నుంచి జనులు ఓదార్చబడట, 16 నుంచి గుడార ఉత్సవమునకు తీర్మానము చేయుట గురించి ఇక్కడ రాసి ఉంచబడి ఉంటూ ఉన్నది. కాబట్టి వాటిని మనము బాగుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏబు గ్రంథానికి వెళ్దాము. ఏబు 30వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? 24 ఒకడు పడిపోయిన ఎడల వాడు చెయ్యి చాపడా? ఆపదలోనున్నవాడు తప్పింపవలెనని మొరపెట్టడా? బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఏబు గ్రంథంలో 30వ అధ్యాయంలో 25 చూసినాము.
ఏబుకు కలిగిన ఘనత నిందగా పరిగణింపబడినది. 15 నుంచి అతడు సంపాదించినదంతయు గాలికి ధూళివలె ఎగిరిపోయెను. అయినప్పటికీ గాలికి ధూళివలె అది ఎగిరిపోయినప్పటికీ కూడా ఏబు గారు ఎక్కడ కూడా అతని సహనాన్ని కోల్పోలేదు. అతడు ఎవరి మీద కోపం చూపించలేదు. ఏమి జరిగినప్పటికీ దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ మరి ఏబు గారు తన భక్తిని కాపాడుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే 30వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. 30వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మరి ఇక్కడ చూసినప్పుడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది. 126వ కీర్తన 6వ చరణాన్ని మనం చూసినప్పుడు 126 6వ చరణాన్ని చూసినప్పుడు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. మరి పిడికెడు తీసుకొని వచ్చినప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తాడు. కన్నీళ్లతో విత్తినప్పటికీ దేవుడు కనికరము చూపిస్తాడు అనేది మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి ఆ పిడికెడు చల్లినప్పుడు అది మేలు దీవెన అనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక కొరకు మనమందరం కూడా వేచి ఉండి, అలాగునే దేవుని పరిచర్య కొరకు మనం కన్నీళ్లు కార్చేవారిగా, పరిచర్యలో భాగస్వామ్యం అయ్యేటటువంటి వారిగా, శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఓర్చుకొని తట్టుకొని నిలబడేటటువంటి వారిగా మనం ఉందాం. మరి ఇంకా కొద్దిగా ముందుకు మనం కొనసాగుదాం.